ఏ ప్రొఫెషన్లో ఉన్నా కొంచెం టైం ఉంటుందేమో, వాళ్ళకంటూ ఒక టైం, వాళ్ళకంటూ ఒక వెకేషన్ ఉంటుంది. కానీ డైరెక్టర్ జాబ్ అనేది తీసుకుంటే 24 గంటలు తను మర్చిపోయే ఆలోచనలు ఉంటాయి అండ్ టూ మచ్ బిజీగా ఉంటారు. సో ఆ టైంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, ఐదర్ ఫ్యామిలీ పరంగా కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ. సో ఈ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ కూడా చూపించారా మూవీలో? అది మీరు మేజర్ కాన్ఫ్లిక్ట్ నా రియల్ లైఫ్లోనా? మీ రియల్ లైఫ్లో చూసారా చుట్టుపక్కల, లేకపోతే? చూశాను, అంటే ఇన్వాల్వ్ అయిపోతుంది అంతే. ఇంకా అంటే ఇప్పుడు సుకుమార్ అంటే నేను డైరెక్టర్ కాకముందు నేను సుకుమార్ని అప్లై చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఇద్దరు అంటే ఇప్పుడు గోవాకి వెళ్ళిపోతుంటాం ఇద్దరు నా కార్లోనే వెళ్ళి అక్కడే డిస్కషన్స్ రాసుకోవడం. ఒకరోజు నైట్ గోవా నుంచి బయలుదేరిపోయాం. అది కొత్త కారు అనమాట, కొని 10 days అట్లా అవుతుంది. నైట్ వస్తున్నాం, ఫుల్ రెయిన్. ఆ మధ్యలో ఎక్కడో ఒక గోయి ఏదో ఉంది, అక్కడ చూసుకోలేదు, దానిలో పడింది. పడడం అంటే జస్ట్ వెనకాల టైర్ పంక్చర్ అయిపోయింది, పంక్చర్ బరస్ట్ అయింది టైర్. వెంటనే పక్కకు లాగి పార్క్ చేసుకుని చూస్తున్నామాట, టైర్ బరస్ట్ అయింది, ఇప్పుడు టైర్ మార్చాలి, వీల్ మార్చాలి. సరే ఇప్పుడు ఏంటి కొత్త కారు, నాకు అది జాకీ ఎక్కడ పెట్టాలో తెలియదు ఇప్పుడు దానికి. ఆ జాకీ చూస్తే అది విచిత్రంగా ఉంది, మిగతా జాకీలో లేదు, చిన్నది ఉందన్నమాట జాకీ, ఇంతే ఉంది జాకీ. అది ఇప్పుడు దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఇట్లా తిప్పాలి ఇటు పెట్టాలని అర్థం కావట్లేదు ముందు. సరే ఏం చేయాలని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేద్దాం అని చెప్పి సెల్ ఫోన్ తీసుకుంటే అక్కడ నెట్ లేదు, సిగ్నల్స్ లేవు. సరే బుక్ తీసి చూస్తున్నా. చూస్తూ జరుగుతున్నట్టు వర్క్ అది. మా ఇద్దరి మధ్య డిస్కషన్ చెప్తా, పడింది ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటే గూగుల్ ఏదో చూస్తుంటే సుకుమార్ అన్నయ్య ఇదే సీను, సినిమాలో హీరోయిన్ వెళ్ళారు, టైర్ బరస్ట్ అయింది, పక్కన కూర్చున్నారు, హీరో గూగుల్ సెర్చ్ చేస్తుంటాడు. అసలు అక్కడ అసలు అడవి, మళ్ళీ పైగా అది ఫారెస్ట్, కంప్లీట్ ఫారెస్ట్. అది ఏమంటారు, అది ఘాట్ రోడ్డు, ఫారెస్ట్ ఘాట్ రోడ్డు, రెయిన్ పడుతుంది నైట్. అతను ఎలా చెప్తే అవును కరెక్ట్, ఇక్కడ ఈడియా వేసుకుంటే బాగుంటుంది నేను. సో ఇట్లాగా మాట్లాడుకుని ఎప్పుడు టైర్ మార్చేసాం, మొత్తానికి వీలు మార్చేసి లోపల పెట్టిన తర్వాత మళ్ళీ కార్ తీసుకుని మళ్ళీ బయలుదేరుతాం, మళ్ళీ అదే డిస్కస్ కంటిన్యూ అవుతుంది. అంటే మేము అక్కడ ఒక ఏంటది, మాకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఏదో చేసాము, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసాము, మళ్ళీ ప్రాబ్లం సాల్వ్ చేసి బయలుదేరాము, ఇవన్నీ మా బ్రెయిన్లో లేవు. అక్కడ ఆ సీన్ ఎలా యూజ్ చేసుకోవాలి సినిమాలో, అక్కడే కాదు ఎక్కడైనా. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుతుంటే రేపు నా సినిమాలో ఇంటర్వ్యూ సీన్ ఉంటే కంపోజిషన్ ఎలా పెట్టాలి, కెమెరా ఎక్కడ పెట్టాలా, అక్కడ పెట్టాలా, ఓకే ఆ యాక్టర్స్కి ఎలా స్మైల్ చేయమని చెప్పాలా, తెల్ల చూడమని చెప్పాలా, ఇదే చూస్తున్నా. ఎప్పుడు అదే రన్ అవుతుంది. అందుకే ఏంటంటే కాస్త అంటే ఈ బాగా ప్యాషన్ డైరెక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారు కానీ, సుకుమార్ కానీ, లేకపోతే ఈ శేఖర్ కమలా గారు కానీ, ఇట్లా వీళ్ళందరూ చూసినప్పుడు మీకు ఎప్పుడు కూడా మనతో మాట్లాడుతూ ఉంటారు కానీ ఏదో లుక్ ఏదో అటు ఉంటుంది, ఇటు ఉంటుంది ఏదో చెప్పండి నేను మధ్యలో ఒకసారి. ఇదంతా ఏంటంటే ఆ సీన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు బ్రెయిన్లో, వాళ్ళకి తెలియకుండా జరిగిపోతుంది అది దాని నుంచి వచ్చినటువంటి ఇంపాక్ట్ అనమాట. మీరు సుకుమార్ గారితో ఎన్నేళ్ళు జర్నీ చేశారండి? సుకుమార్ గారితో ఒక 20 years ఉంటుంది. 20 years. 20 years జర్నీ. 20 yearsలో ఎన్ని ఇయర్స్ మీరు కలీగ్స్గా ఉన్నారు? యాక్చువల్గా మీ ఇద్దరు కొలీగ్స్గా ఉన్నది నాకు తెలిసి 6 months 7 months అంతే. 6 months 7 months అంతే. అంటే ఎలా ఉందంటే నేను బాగా హైపర్ యాక్టివ్, అంటే ప్రపంచం అంతా నాదే, నువ్వు ఇక్కడ కూర్చొని అందరూ నా వాళ్ళే, ప్రపంచం అంతా అందరితో పలకరించేస్తాను, అందరితో తిరిగేస్తుంటాను, ఇట్లా ఉంటుంది. సుకుమార్ ఏంటంటే సుకుమారంలో ప్రపంచం ఉంటుంది, అది వేరే. సో ఇద్దరు ఆపోజిట్ పోల్స్ అనమాట. సో ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. సో ఆటోమేటిక్ ఇద్దరు అట్రాక్ట్ అయ్యాం. వన్స్ అట్రాక్ట్ అయ్యి ఇద్దరు మాడుకున్న తర్వాత సుకుకి ఏంటంటే సినిమాలు తీయాలని ఇంట్రెస్ట్, విపరీతంగా ఇష్టం అనమాట. నేను సినిమా డైరెక్షన్ చేయాలి, ఇట్లా దాని గురించి మాట్లాడతాడు, దాని గురించి చెప్తాడు. ఇది నా ఇంట్రెస్ట్ అంటే నేను సినిమాలు విపరీతంగా చూస్తాను, ప్రతి సినిమా చూసేస్తా. అంటే నాకు తెలిసి నా ఫ్రెండ్ సర్కిల్లో నేను చూసిన సినిమా ఎవరు చూసుకున్నాడు, అది తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, తెగ చూస్తూ ఉంటాను నేను. నాకు చూడటం ఇష్టం, నాకు సుకుమార్ తీయడం ఇష్టం. సో అది కామన్ ఇంట్రెస్ట్ అయింది ఇద్దరికి. సో అట్లా సినిమా గురించి కథ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాడు. ఓకే దీనికి ఏంటంటే దీనికి నువ్వు కాబట్టి రిఫరెన్స్ ఈ సినిమా తీసుకోవచ్చు,
లేకపోతే ఇలా ఆలోచించవచ్చు, లేకపోతే ఈ యాక్టర్ బాగుంటాడు, ఇట్లా అనమాట. ఈ డిస్కషన్ ఎక్కువ ఇద్దరి మధ్య. లెక్చరర్గా సుకు మ్యాథ్స్, నేను ఫిజిక్స్. అది ఫిజిక్స్ లెక్చరర్. సుకుమార్ గారి ఫిలింలో ఫిజిక్స్ ఫార్ములాలన్నీ మీ హస్తం ఉందా అందులో? లేదు, సుకుమార్ ఫిజిక్స్ కూడా వచ్చు. సుకుమార్ ఫిజిక్స్ వచ్చి నాకు మ్యాథ్స్ వచ్చు. ఊరికి ఏంటంటే నాకు ఫిజిక్స్ లెక్చర్గా అవకాశం దొరికింది, ఫిజిక్స్ చేశాను, లేదా మ్యాథ్స్ అయిపోయింది. అలాగే సుకుమార్కి మ్యాథ్స్ లెక్చరర్గా వచ్చింది కూడా మ్యాథ్స్ చెప్పాడు, లేదా ఫిజిక్స్ కూడా చెప్పగలడు సుకుమార్. ఈక్వల్ ఉంది మొత్తం ఇది కూడా. ఇదే మ్యాథ్స్ ఫిజిక్స్ అది అంత సెపరేట్ చేసి చూడలేము రెండు కూడా. అంటే కంపల్సరీగా మ్యాథ్స్ ఖచ్చితంగా బాగా చెప్పాలంటే ఫిజిక్స్ వచ్చి తీరాలి, అలాగే ఫిజిక్స్ బాగా చెప్పాలంటే మ్యాథ్స్ వచ్చి తీరాలి. అది అలా. కంగ్రాచులేషన్స్ టు ఐ డ్రీమ్ ఫర్ రీచింగ్ 1 బిలియన్ వ్యూస్. అంటే నాకు తెలిసి ఇది చాలా రేర్ అనుకుంటా తెలుగు ఛానల్స్లో. కంగ్రాట్స్.